హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. క్లైమేటాలజీ కాన్సెప్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ సెకండ్ వీడియో ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈరోజు మనం ఎర్త్ చుట్టూ చూస్తున్న అట్మాస్ఫియర్, అందులో ఉన్న గ్యాసెస్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి ఇలానే ఉన్నాయా లేదా ఏదైనా మార్పులకు లోనయ్యాయా అని అబ్జర్వ్ చేస్తే ఒకానొక టైంలో ఎర్త్ ఏర్పడినప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్ అసలు ఒకటి కాదు. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి అంటే నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ నుంచి రకరకాల మార్పులు జరిగి మనం ప్రజెంట్ చూస్తున్న అట్మాస్ఫియర్ ఏర్పడింది. ఈ ప్రాసెస్నే మనం ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ కాన్సెప్ట్ చెప్పే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టెక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి 60,000 అండ్ 80,000 రూపీస్కి మీకు అందిస్తుంది. అది కూడా మంత్లీ 5,000 రూపీస్ ఈఎంఐ రూపంలో పే చేసుకునే వెసులుబాటుని కల్పిస్తూ అందిస్తుందండి. అండ్ రిమెంబర్, ఈ రెండు కోర్సులు కూడా మీకు ఇన్ఫినిటీ మోడ్లోనే లభిస్తున్నాయి. అంటే మీరు ఎప్పటి వరకు జాబ్ వస్తుందో అప్పటి వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని ఆఫ్లైన్లో వైజాగ్లో కూడా మీకు అందిస్తున్నారు. రీసెంట్గానే ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి కొత్త ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ మ్యాప్స్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెక్ చేయండి, అక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అవ్వండి. మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ లభిస్తాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద క్లాస్, ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. లైక్ అంటే హ్యూమన్స్ ఎలాగైతే ఎవాల్వ్ అయ్యారో, ఒకప్పుడు కోతిలాగా ఇలా ఉన్న ఒక మనిషి ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఎలా ఎవాల్వ్ అయ్యారో, అలాగే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలా కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ, అంటే రకరకాల మార్పులకు లోనవుతూ ప్రజెంట్ మనం చూస్తున్న అట్మాస్ఫియర్ ఏర్పడింది. అయితే ఇప్పుడు అసలు ఎర్త్లో ఫస్ట్ ఏ అట్మాస్ఫియర్ ఏముండేది, ఆ తర్వాత ఏమైంది, ఇలా వీటన్నిటిని మనం క్లియర్గా ఒక 3 ఫేజెస్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మాత్రం 3 ఫేజెస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటోది ప్రైమరీ అట్మాస్ఫియర్, అంటే ఫస్ట్ ఎర్త్ ఏర్పడినప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. ఆ తర్వాత సెకండరీ అట్మాస్ఫియర్ అంటే ఎర్త్ కొంత చల్లబడిన తర్వాత అందులో కొన్ని మార్పులు వచ్చాయి, అప్పుడు ఏర్పడిన అట్మాస్ఫియర్ని మనం సెకండరీ అట్మాస్ఫియర్ అంటాం. అండ్ టెర్షియరీ అట్మాస్ఫియర్ ఆర్ ప్రెజెంట్ మనం చూస్తున్న అట్మాస్ఫియర్ని టెర్షియరీ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలవచ్చు. ఈ 3 అట్మాస్ఫియర్లో కాంపోనెంట్స్ ఏముండే, మెయిన్ కాంపోజిషన్ అంటే ఎప్పుడు భూమి యొక్క అట్మాస్ఫియర్లో నైట్రోజనే డామినెంట్గా ఉందా అంటే నో, ఖచ్చితంగా అది అబద్ధం. సో ఇదంతా కూడా ప్రజెంట్ చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ అట్మాస్ఫియర్. ఈ ప్రైమరీ అట్మాస్ఫియర్ని మనం ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ అని కూడా పిలుస్తామండి. ఓకే, ప్రైమోర్డియల్ అంటే సిన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఏదైనా ఒకటి ఫస్ట్ నుంచి ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు దాంతో పాటుగా ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక విషయాన్ని మనం ప్రైమోర్డియల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచి ఉన్నది అని అర్థం. సో ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ అండి, దీన్నే ప్రైమరీ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. మీకు తెలుసు ఎర్త్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది, సూర్యుడి నుంచి ఫామ్ అయింది, అంటే సోలార్ నెబ్యులా నుంచి ఫామ్ అయింది. సోలార్ నెబ్యులా అంటే నథింగ్ బట్ గ్యాసియస్తోని డస్ట్తోని ఏర్పడిన ఒక క్లౌడ్నే మనం నెబ్యులా అంటాం. అండ్ ప్రతి స్టార్ అండ్ స్టార్ చుట్టూ ఉండే ప్లానటరీ సిస్టమ్ ఖచ్చితంగా ఆ నెబ్యులా నుంచి ఏర్పడుతుంది. సో మన సూర్యుడి చుట్టూ ఉన్న ప్లానెట్స్ ఏర్పడిన నెబ్యులాని మనం సోలార్ నెబ్యులా అంటాం. ఇది ఇమాన్యుయల్ కెంట్ యొక్క నెబ్యులర్ హైపోథసిస్ చెప్తుంది మనకి ఈ విషయాన్ని. సో సోలార్ నెబ్యులా నుంచి సన్ ఏర్పడింది. సన్ చుట్టూ ఉన్న గ్యాసియస్ డిస్క్లోంచి ఎర్త్ మిగతా ప్లానెట్స్ అన్నీ ఏర్పడ్డాయి. సో సేమ్ ఆ సోలార్ నెబ్యులాలో ఏవైతే కంపోనెంట్స్ ఉంటాయో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కూడా ప్రైమరీగా అవే కంపోనెంట్స్ ఉండేవి. సో హైడ్రోజన్ అండ్ హీలియం ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది ప్రైమోర్డియల్ ఆర్ ప్రైమరీ అట్మాస్ఫియర్. సో అంటే గాల్లో ఎక్కడ చూసినా కూడా హైడ్రోజన్, హీలియమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదండి. ఈ 2 మాత్రమే కనిపిస్తూ ఉండేవి. ఎందుకంటే మొత్తం సోలార్ సిస్టంలో కాదు, యూనివర్స్లో కూడా హైయెస్ట్ అబండెంట్ గ్యాసెస్ ఏంటంటే మనకి
హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే. సో ఈ రెండు ఉండేవి. అయితే మీకు తెలుసు ఎర్త్ ఏర్పడినప్పుడు ఎర్త్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ, అంటే ఆ ప్రాసెస్లో ఆ ఏర్పడే ప్రాసెస్లో టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది. నియర్లీ 6000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు సర్ఫేస్ టెంపరేచరే అంత ఉండేదండి. సో అంత టెంపరేచర్ ఉందంటే 6000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ ఈ గ్యాసెస్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, హైడ్రోజన్ హీలియంకి. సో ఎప్పుడైతే గ్యాసెస్ ఆ టెంపరేచర్లో వేడెక్కాయి ఆటోమేటిక్ ఏమవుతుంది, గ్యాసియస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? ఒకసారి ఆలోచించండి పాస్ చేసుకుని కావాలంటే. ఏదైనా పదార్థాన్ని మనం వేడి చేసామంటే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందండి. సో ఎనర్జీ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, ఎర్త్ గ్రావిటీ ఈ గ్యాసెస్ని ఆపలేకపోయిందనమాట. అంటే ఎర్త్ గ్రావిటీ వల్లనే కదా ఇప్పుడు అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎన్వెలాప్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ సర్ఫేస్ విచ్ ఆర్ హెల్డ్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పి నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో గ్రావిటీ లేకపోతే అట్మాస్ఫియర్ లేదు, బట్ గ్రావిటీని దాటి ఈ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే వాటి ఎనర్జీ ఎక్కువైపోవడం వలన దే ఎస్కేప్డ్. ఓకే, వాటి యొక్క ఎస్కేప్ వెలాసిటీ కొంచెం ఎక్కువైపోయి అవి బయటికి వెళ్ళిపోయండి. సో కొన్నాళ్ళకి ద ఎర్త్ ఈజ్ వితౌట్ అట్మాస్ఫియర్ లేకుండా అయిపోయింది. ఓకే, సో ఈవెన్ టుడే కూడా గుర్తుపెట్టుకున్నా, ఈవెన్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ప్రెజెంట్ డే కూడా హైడ్రోజన్ హీలియం చాలా తక్కువగా ఉంటాయి. యూనివర్స్లో ఎక్కువగా ఉన్నవి అవే, బట్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో చాలా తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే అవి లైట్ గ్యాసెస్, అన్నింటికంటే తక్కువ వెయిట్. హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్, హీలియం సెకండ్ ఎలిమెంట్, అన్నింటికంటే లోయెస్ట్ వెయిట్ ఆ రెండింటికే ఉంటుంది. అందువల్ల ఏంటంటే దే కెన్ ఈజీలీ ఎస్కేప్ ఎర్త్స్ గ్రావిటీ. అందుకే ఇప్పటికీ కూడా స్టిల్ ఓకే దెయిర్ కంపోజిషన్ ఈజ్ వెరీ లో ఇన్ ద అట్మాస్ఫియర్ కంపేర్డ్ టు అదర్ గ్యాసెస్. సో ఇలా ఫస్ట్ ఈవెంట్ జరిగింది, అంటే ప్రైమరీ అట్మాస్ఫియర్ అయిపోయింది. ఇప్పుడు సెకండరీ అట్మాస్ఫియర్. అసలు సెకండరీ అట్మాస్ఫియర్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఏంటంటే ఎర్త్ మెల్లమెల్లగా కూల్ అవడం స్టార్ట్ అయింది. తెలుసు కదా మీకు, ఎర్త్ ఎప్పుడు కూడా కూల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అంటే బయట పార్ట్లు అలా కూల్ అవుతూ ఉంటే లోపల పార్ట్లు లాస్ట్ కూల్ అవుతాయి. అందుకని ఇప్పటికీ కూడా ఎర్త్ యొక్క సెంటర్లో నియర్లీ 6000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఉంది. బట్ ఎర్త్ యొక్క ఎక్స్టీరియర్లో మాత్రం టెంపరేచర్ తక్కువగానే ఉంది. మనం అలా ఎర్త్ యొక్క ఎక్స్టీరియర్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అంటే ఎర్త్ ఈజ్ కూలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో ఫస్ట్ అప్పర్ లేయర్స్ కూలింగ్ అవుతాయి. అయితే ఇలా ఎర్త్ కూల్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎర్త్ లోపల ఉండే గ్యాసెస్, మల్టిపుల్ గ్యాసెస్ అనేవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయండి. ఓకే, దీన్నే మనం డీగ్యాసింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం. డీగ్యాసింగ్. ఓకే, ఇప్పుడు మీరు ప్రెజెంట్ డే మీరు కరెక్ట్గా డీగ్యాసింగ్ ఇప్పుడు కూడా ఎర్త్ మీద జరుగుతుంది. సార్ ఎక్కడ సార్ అంటే ఒక వల్కనో ఎరప్ట్ అయింది. ఒక వల్కనో ఎరప్ట్ అవ్వగానే వల్కనో నుంచి నెంబర్ ఆఫ్ గ్యాసెస్ బయటకు వస్తున్నాయి చూసారా, అదే డీగ్యాసింగ్ అంటే. ఓకే, అవుట్ గ్యాసింగ్ ఆర్ డీగ్యాసింగ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా డీగ్యాసింగ్ ప్రాసెస్ జరిగింది. అంటే ఎప్పుడంటే ఇది ఎర్త్ ఎప్పుడైతే కూల్ అవుతుందో ఆ కూల్ అయ్యే ప్రాసెస్లో జరిగింది. కూల్ అవ్వడం అంటే అర్థం ఏంటి? సింప్లీ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. సో అంటే ఎర్త్ క్రస్ట్ ఫార్మ్ అయ్యే క్రమంలో డీగ్యాసింగ్ జరిగిందనమాట. ఎర్త్ క్రస్ట్ ఎలా ఫామ్ అయింది సార్? వల్కనోస్ రూపంలో లోపల ఉన్న ఎనర్జీని బయటకు వదిలేస్తుంది. సో ఆటోమేటిక్గా ఎర్త్ క్రస్ట్ కూల్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా మీకు వల్కానిజం జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఎర్త్ క్రస్ట్ ఈజ్ స్టిల్ ఫార్మింగ్, ఇప్పటికీ ఫామ్ అవుతుంది అని అర్థం అనమాట. మీకు ఎప్పుడు వల్కనిజం జరిగినా కొత్త క్రస్ట్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా. సో క్రస్ట్ ఫామ్ అవుతుంది అని అర్థం. సో ఇలా ఎప్పుడైతే డీగ్యాసింగ్ ప్రాసెస్ జరిగిందో ఈ డీగ్యాసింగ్ ప్రాసెస్ వలన అట్మాస్ఫియర్లోకి మళ్ళీ కొత్త గ్యాసెస్, భూమి లోపల ఉంచి కొన్ని గ్యాసెస్ వచ్చి యాడ్ అయ్యాయి. ఏంట గ్యాసెస్ అంటే, ఒకటి వాటర్ వేపర్, నథింగ్ బట్ స్టీమ్. 2 కార్బన్ డైఆక్సైడ్. 3 అమ్మోనియా NH3. వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా 3 గ్యాస్లు యాడ్ అయ్యి వీటితో పాటు మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటి తక్కువ అమౌంట్లో, నైట్రోజన్ కూడా కొంత అమౌంట్లో తక్కువ యాడ్ అయ్యాయి. బట్ ఈ 3 మేజర్ గ్యాసెస్. ఓకే, సో ఈ మూడింటితో కలిసి అంటే బికాజ్ ఆఫ్ ది డీగ్యాసింగ్ ప్రాసెస్ మనకి ఈ మూడింటితో కలిసిన ఒక అట్మాస్ఫియర్ ఏర్పడింది. దీన్ని మనం సెకండరీ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సెకండరీ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ మనకి సెకండరీ అట్మాస్ఫియర్ ఏర్పడింది. పోనీ ఈ అట్మాస్ఫియర్ అనేది స్టేబుల్గా ఉందా అంటే కాదు, మళ్ళీ మార్పులకు గురైంది. ఎలా మార్పులకు గురైంది సార్ అంటే, ఇప్పుడే అన్నింటికంటే మేజర్ ప్రాసెస్, ఇప్పుడు జరిగిన ప్రాసెస్ల వల్లనే మనం ప్రజెంట్ చూస్తున్న అట్మాస్ఫియర్ ఏర్పడింది. అది ఎలా ఏర్పడిందో ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కాంపోనెంట్స్ కూడా రకరకాల చేంజెస్కి గురయ్యాయి. లైక్ ఏంటంటే ఎర్త్ అలా కూల్ అవ్వడం స్టార్ట్ అయిందని చెప్పాం.
అలా అలా కూల్ అవుతూ వచ్చింది, ఎర్త్ సర్ఫేస్ కూల్ అయింది. ఎంతలా అంటే ఆ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే తగ్గిపోయింది, 100 degrees ఎంతకంటే తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాటర్ వేపర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వేపర్ స్టేట్. వేపర్ స్టేట్లో ఉండలేదు కదా, ఎర్త్ కూల్ అయిన తర్వాత వాటర్ వేపర్ స్టేట్లో ఉండలేదు కదా. సో ఆ వాటర్ వేపర్ అంతా కూడా కూల్ అయ్యి ఎర్త్ మీదకి మళ్ళీ వచ్చేసింది. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఓషన్స్. అంటే ఫస్ట్ ఎర్త్ క్రస్ట్ ఫామ్ అయింది, క్రస్ట్ మీద ఓషన్స్ ఫామ్. అంటే క్రస్ట్ మీద ఉన్న డిప్రెషన్స్లో ఈ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి ఓషన్స్ ఫామ్ అయ్యాయి. సో వాటర్ వేపర్ అనేది ఎలిమినేట్. అంటే కొంత కంటెంట్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది వాటర్ వేపర్ ఇంకా ఓషన్స్ రూపంలోకి మారిపోయింది. సెకండరీ, మీరు ఇప్పటికీ వింటూ ఉంటారు, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అన్నిటికీ కూడా ఒక మేజర్ సింక్ ఏంటంటే ఓషన్. ఓషన్స్ ఈజ్ ద మేజర్ సింక్ ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం. సో అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అవ్వగలదు. సో అప్పుడు ఓషన్స్ ఏర్పడినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ గాట్ డిజాల్వ్డ్ ఇన్ ద ఓషన్స్లోకి వెళ్ళి డిజాల్వ్ అయిపోయింది. సో ఓషన్స్లో కలిసిపోయింది, అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, అంటే ఉంది కొంత కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఓషన్స్లోకి వెళ్ళి ఓషన్ వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది NH3. సార్ ఈ NH3 ఏమైంది ఆలోచించండి ఒకసారి, తెలిస్తే కామెంట్ చేయండి. NH3 ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇప్పటికీ కూడా జరుగుతుంది భూమి మీద. ఆ ప్రాసెస్ పేరు కూడా మీకు ఇంపార్టెంటే, ఏంటంటే ఫోటో డిసోసియేషన్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పేరుని, ఫోటో డిసోసియేషన్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి మీకు. ఫోటో అంటే లైట్, డిసోసియేషన్ అంటే విడిపోవడం. సో లైట్ యొక్క ఎనర్జీ వలన ఏవైనా ఒక కాంపోనెంటు 2 ముక్కలుగా అంటే 2 పార్ట్స్గా విడిపోతే దాన్నే మనం ఫోటో డిసోసియేషన్ అంటామండి. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఓజోన్ దగ్గర జరుగుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటారు కదా, O3. ఓకే, O3 ఏదైతే ఉందో ఈ O3 మీద అల్ట్రా వైలెట్ రేడియేషన్ పడినప్పుడు ఆ O3 కాస్త O+O2గా విడిపోతుంది. అంటే మధ్యలోకి బ్రేక్ అయిపోతుందంటే ఆ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇలా విడిపోయే ప్రాసెస్ని మనం ఫోటో డిసోసియేషన్ అని చెప్పి పిలుస్తామండి. సో ఇక్కడ ఫోటో డిసోసియేషన్ ఎక్కడ జరిగింది మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నైట్రోజన్, హైడ్రోజన్, 3 హైడ్రోజన్ ఉన్నాయి, NH3 ఉంది. సో ఇక్కడ సోలార్ ఎనర్జీ యొక్క ఇంపాక్ట్ పడి నైట్రోజన్, హైడ్రోజన్ 2 విడిపోవడం స్టార్ట్ చేసి, అంటే నైట్రోజన్ వేరేగా హైడ్రోజన్ వేరేగా విడిపోవడం స్టార్ట్ అయింది. సో ఆ విధంగా నైట్రోజన్, హైడ్రోజన్ అనే 2 గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి యాడ్ అయ్యాయి. ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. మళ్ళీ మీకు తెలుసు ఏంటది, హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ నోన్ గ్యాస్. సో ఇట్ కెన్ ఈజీలీ ఎస్కేప్ ఎర్త్ గ్రావిటీ. ఎందుకంటే ఇప్పుడు సన్ లేదా జూపిటర్ లేకపోతే సాటర్న్ ఇలాంటివి ఏంటంటే చాలా పెద్ద ప్లానెట్స్ కానీ పెద్ద స్టార్స్ అవి. సో వాటి గ్రావిటీ వలన హైడ్రోజన్ వాటి అట్మాస్ఫియర్లో ఉండగలుగుతుంది. బట్ ఎర్త్ వాటితో కంపేర్ చేస్తే, ఎర్తే కాదు, ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ, ఈ ఇన్నర్ ప్లానెట్స్, టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చిన్నవి, వీటి గ్రావిటీ తక్కువ. అందువలన ఈ అట్మాస్ఫియర్లో హైడ్రోజన్, హీలియం ఉండలేదు. మీకు జూపిటర్, సాటర్న్ వీటిలోకి వెళ్తే హైడ్రోజన్, హీలియం ఉండొచ్చు, ఎందుకంటే వాటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ కాబట్టి. బట్ ఇక్కడ ఈ ఇన్నర్ ప్లానెట్స్లో హైడ్రోజన్ ఉండలేదు. సో ఆటోమేటిక్గా హైడ్రోజన్ ఏమైంది, ఇట్ స్లోలీ ఎస్కేప్డ్ ఇన్ టు స్పేస్. నైట్రోజన్ ఇక్కడ మిగిలిపోయిందండి. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం సెకండరీ అట్మాస్ఫియర్లో మీకు మెయిన్గా మిగిలింది నైట్రోజన్ ఒకటే. సో నైట్రోజన్ మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా మీరు అదే చూస్తున్నారు, హైయెస్ట్ కంపోజిషన్, నియర్లీ 78% ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నైట్రోజన్ ఓన్లీ. అంటే ప్రజెంట్ అట్మాస్ఫియర్లో ఒక కాంపోనెంట్ వచ్చేసింది. ఓకే, మరి సెకండ్ కాంపోనెంట్ ఏంటది, ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడే మీరు అర్థం చేసుకోరండి. మెయిన్ ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్. ఇలాంటి ఒక టైంలో నియర్లీ 2.7 బిలియన్ ఇయర్స్ ఎగో, ఆ టైంలో అండి 2.7 బిలియన్ ఇయర్స్ ఎగో, ఆ టైంలో మనకి సైనో బ్యాక్టీరియా భూమి మీద ఏర్పడిందండి. ఫస్ట్ లైఫ్ అన్నమాట, ఒక మైక్రో బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా ఏర్పడింది. దీనే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు, మీకు తెలుసు. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ కెన్ డూ ఫోటోసింథసిస్. ఓకే, సన్లైట్ని అలాగే కార్బన్ డైఆక్సైడ్ని వాడుకొని ఫోటోసింథసిస్ చేయగలదు. ఈ ఫోటోసింథసిస్లో ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఆక్సిజన్. అంటే ఇప్పుడు చూడండి, ఇది మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఎక్కడ సముద్రంలో ఉంది, అట్మాస్ఫియర్లో కొంత ఉంది, అలాగే వాటర్ కావలసినంత ఉంది, H2O. ఈ రెండింటిని తీసుకొని ఫోటోసింథసిస్, సన్లైట్ యొక్క సమక్షంలో ఫోటోసింథసిస్ చేసి గ్లూకోజ్ని తయారు చేసింది, C6H12O6. ఓకే, బట్ దాంతోపాటు ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఆక్సిజన్ని కూడా ఇంకొక బై ప్రోడక్ట్గా తయారు చేస్తుంది. సో మెల్లమెల్లగా
ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే ఇంకా కొన్నాళ్ళకి ఇంకొన్ని సంవత్సరాలకి మెల్లమెల్లగా భూమి మీద లైఫ్ కూడా పెరిగింది. అంటే చెట్లు ఎక్కువగా రావడం మొదలయ్యాయి, సముద్రాల్లో రకరకాల ఆల్గేలు పెరగడం స్టార్ట్ అయింది. సో మెల్లమెల్లగా ఫోటోసింథసిస్ పెరగడం స్టార్ట్ అయింది. ఫోటోసింథసిస్ ఎంత ఎక్కువ అవుతుంటే అట్మాస్ఫియర్లోకి యాడ్ అయ్యే ఆక్సిజన్ కూడా అంత ఎక్కువగా అయిపోతుంది. సో మెల్లమెల్లగా ఏమైంది, నైట్రోజన్తో పాటుగా అట్మాస్ఫియర్లోకి ఆక్సిజన్ కూడా వచ్చి యాడ్ అయింది. అసలు ఎక్కువ ఆక్సిజన్ ఎప్పుడు యాడ్ అయిందంటే మనకి నియర్లీ 2.4 to 2 బిలియన్ ఇయర్స్ ఎగో ఎక్కువ ఆక్సిజన్, అంటే ఎక్కువగా మనం చూసి ఎర్త్ యొక్క చరిత్రలో చూసుకుంటే ఆ టైంలో వెన్ కంపేర్ టు ప్రీవియస్ పీరియడ్ ఎక్కువ ఆక్సిజన్ యాడ్ అయిందనమాట. దాన్ని మనం గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ ఆర్ ఆక్సిజన్ కెటాస్ట్రోఫ్ అని కూడా పిలుస్తామండి. ఆక్సిజన్ హాలోకాస్ట్ అని కూడా పిలుస్తాం. సో అప్పటి నుంచి ఇంకా ఆక్సిజన్ కాంపౌండ్ మెల్లమెల్లగా పెరిగింది. ఇంకా ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ఎక్కువ, చెట్లు ఎక్కువ అవుతున్న కొలది ఫోటోసింథసిస్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా ఇంకా ఆక్సిజన్ కంపోజిషన్ అట్మాస్ఫియర్లో పెరగడం అలా స్టార్ట్ అయింది. అలా పెరుగుతూ ఇప్పుడు మనం చూస్తున్న టెర్షియరీ అట్మాస్ఫియర్ ఏర్పడింది. దీన్ని నైట్రోజన్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ కూడా అని కూడా పిలుస్తామని. ఎందుకంటే ఇట్ వాజ్ డామినేటెడ్ బై నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కాబట్టి నియర్లీ 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్తో ప్రజెంట్ అట్మాస్ఫియర్ మనకున్నది. మిగతా 1% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఆక్సిజన్ కాదు, హైడ్రోజన్, హీలియం ఇలాంటి గ్యాసెస్ అన్ని, ఆర్గాన్ కూడా ఉంది, ఆర్గాన్ లాంటి గ్యాసెస్ అన్నీ ఉన్నాయి. అంటే ఇవి చాలా తక్కువ అమౌంట్ ఉన్నాయి. మెయిన్ కాంపోజిషన్ మాత్రం ఇదే మెయిన్. ఓకే, సో ఇది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీటిని మళ్ళీ ఇమేజెస్ రూపంలో మీకు చూపిస్తున్న, ఒకసారి చూడండి. ఇదిగోండి అట్మాస్ఫియర్ 1 కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం. కిందకి వెళ్ళి చూస్తే అట్మాస్ఫియర్ 2 ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, H2O అండ్ NH3 అమోనియా. అలాగే అట్మాస్ఫియర్ 3 థర్డ్ అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సిజన్, వీటితో పాటు ఓజోన్, వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయంటే ప్రజెంట్ మనం చూస్తున్న అట్మాస్ఫియర్. బట్ ఇట్ వాజ్ డామినేటెడ్ బై నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్, ఎర్త్కి ఒక్కదానికే అట్మాస్ఫియర్ ఉందా, మిగతా ఏ ప్లానెట్స్కైనా అట్మాస్ఫియర్ ఉందా? ఇఫ్ యు నో ద ఆన్సర్ కామెంట్ ఎస్ ఆర్ నో. తెలియకపోతే వినండి. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఎర్త్కి తప్ప మిగతా ఏ ప్లానెట్స్కి కూడా అట్మాస్ఫియర్ లేదు అనే ఒక భ్రమలో ఉండిపోతారండి. బట్ దట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఎర్త్తో పాటు మిగతా ప్లానెట్స్కి కూడా అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ మెర్క్యూరీకి ఒక్కదానికే మనకి ఒక రియల్ అట్మాస్ఫియర్ లేదు. అది కాకుండా మిగతా వాటన్నింటికి కూడా అట్మాస్ఫియర్స్ ఉన్నాయి. బట్ అక్కడ మనుషులు లేదా జంతువులు లేదా మొత్తం జీవం అనేది ఎందుకు లేదంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో ఒకటి లైఫ్ సపోర్టింగ్ గ్యాస్ అయిన ఆక్సిజన్ లేదు. ఓకే, రెండోది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్లు ఎయిదర్ టూ డెన్స్గా ఉంటాయి, లైక్ వీనస్ అట్మాస్ఫియర్ చాలా ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది, లేదా మార్స్ లాగా చాలా తక్కువ డెన్సిటీ. ఓకే, ఇలా ఎక్కువ డెన్సిటీ ఉన్న తక్కువ డెన్సిటీ ఉన్న అట్మాస్ఫియర్ బతకడానికి పనికిరాదండి. ఎర్త్ మీద ఒక నార్మల్ డెన్సిటీతో ఉండడం వలన ఎర్త్ మీద బతకడానికి పనికొస్తుంది. దాంతోపాటు లైఫ్కి అవసరమైన గ్యాస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ కూడా ఎర్త్ మీద ఉండటం వలన మనం ఎర్త్ మీద సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. అంతేగాని వేరే ప్లానెట్లకి ఈ అట్మాస్ఫియర్ లేదు అనేది ఖచ్చితంగా అబద్ధం. ఓకే, ఇంకా లాస్ట్గా మీకు ఒక క్వశ్చన్ అండి. ఓకే, క్లియర్గా చూడండి. విత్ రిఫరెన్స్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, ద ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ వాజ్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. 2, the secondary atmosphere was formed primarily through volcanic outgassing. 3rd one, the tertiary atmosphere is marked by dominance of oxygen due to biological activity. Which of the following statements are correct? 1 and 2 2 and 3 1 and 3 1 2 3 తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే రెండు కామెంట్లో ఆన్సర్ ఉంటుంది చూడండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద సిరీస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సపోర్ట్ చేయండి. మనకి సపోర్ట్ చేస్తే మీకు కావాలి అని చెప్పి మేము ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.